ఈ ఫీల్డ్లో ఏంటంటే అన్ని అలాంటి కష్టాలు వస్తాయి, తట్టుకోవాలి. మంచి మీ మిత్రులు, మీ అభిమానులు ఉన్నారు. కానీ మీరందరూ ఇక్కడ క్యాప్ కొట్టడం కాదండి, రిలీజ్ టైంకి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి క్యాప్ ఇక్కడ క్యాప్ కొట్టి ఇలాంటి మంచి వ్యక్తి పులిరంగాల నుంచి ఒక మంచి వ్యక్తి. ఇక్కడ మంచి కంటెంట్ ఉందండి, ఇది మంచి డైరెక్టర్ అండి, అది కూడా చెప్తాను. ఈ సీన్స్ కూడా చాలా బాగా ఎడిటర్ లాగా చెప్పాడు. ఈ సీన్ ఇక్కడ కట్ అవుతుంది, ఈ సీన్ ఇక్కడ వస్తుంది, చాలా ఆశ్చర్యపోయాను. ఆయన ప్రతిరోజు వచ్చి నాకు సీన్ చెప్తుంటే స్క్రీన్ ప్లే, ఈ స్క్రీన్ ప్లే చాలా మంది స్క్రీన్ ప్లే వేసేసుకుంటారు. స్క్రీన్ ప్లే ఏంటండి, అది ఒక డ్రామా లాగా. ఒక సీన్ అయిన తర్వాత నెక్స్ట్ సీన్ కంటిన్యూటీ, నెక్స్ట్ సీన్కి జాయిన్ అవ్వాలి. చాలా బ్రహ్మాండంగా ఆయన స్క్రీన్ ప్లే చెప్పాడు, చాలా బ్యూటిఫుల్ గా డైరెక్షన్ చెప్పాడు. అండ్ ముఖ్యంగా కెమెరా ధర్మ అద్భుతంగా చాలా టీమ్, ఎంటైర్ టీమ్ కి అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ బాజీ గారు కూడా అద్భుతంగా ఇక్కడ పాటలు ఇచ్చాడు. ఇదేంటంటే ఒకటే ఈ ఆశీర్వాదం, ఇలాంటి ఆశీర్వాదాలు ఉండాలి, ఉంటాయి. ఎందుకంటే ఆయన ఒక సంస్కారంతో ఉంటున్న ఒక మనిషి, ఇలాంటి మనిషి ఇండస్ట్రీలో ఉండాలి. ఆయన ఎమోషన్స్ అన్ని ఒక సక్సెస్ వస్తే అన్ని చాలా ధైర్యంతో ఉన్నారు. భగవంతుని ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం ఇక్కడ సావిత్రి ఉన్నారు, ఇక్కడ షాను సారీ. సో వీళ్ళందరూ పిక్చర్కి యాడ్ చేస్తారు. చాలా మంది మంచి ఆర్టిస్ట్ కూడా అవకాశం ఇచ్చాడు. పులివెందుల లోకల్ ఆర్టిస్టులు కూడా ఆయన ఇచ్చాడు. మంచి 175 మంది ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. వండర్ఫుల్, గ్రేట్. ఎంతో మంచి మనసుగా ఇంతమందికి ఆయన అవకాశం రావడం చాలా కష్టం. అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఆ అవకాశం వాళ్ళకి మంచి స్టేటస్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి పిక్చర్ November 14th రిలీజ్ ఉందండి. సో మీ అందరూ వచ్చి మీ పిక్చర్ని ఆశీర్వదించాలి, పిక్చర్ సక్సెస్ అవ్వాలి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు స్వర్ణ ఫర్ హావింగ్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. అందరూ ఇంత దూరం వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, భగవంతుని ఆశీర్వాదాలు మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. పబ్లిక్ స్టార్ పులివెందుల మహేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ స్పీచ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సినిమా ఎంత బాగా నచ్చిందో మీ స్పీచ్ చూస్తే అర్థమైపోతుంది, అండ్ మహేష్ గారి గురించి కూడా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే ఈ సినిమాతో అందరికీ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన హీరో భోలే గారు వచ్చారు ఈ రోజు మనల్ని విష్ చేయడానికి. ఒకసారి గట్టిగా చప్పట్లతో మన హీరో భోలే గారికి స్టేజ్ మీద పిలిచేద్దాం. ఇది నేను చెప్పలేదు సార్, ఆడియన్స్ చెప్పారు హీరో భోలే అని. సార్ మైక్ లో చెప్పేసారు సార్, అయిపోయింది, ఎలాగో టైం అయిపోయింది కాబట్టి ఒకసారి మైక్ అందరిది అయిపోయింది సార్. అందుకని భోలే గారు ఒక పాట మీరిద్దరు కాంబినేషన్ లో, బుచ్చి పాలమ్మిన పూలమ్మిన ఏదో ఉంది కదా సార్, ఒకసారి మన హీరో గారి కోసం ఒకసారి చెప్పేస్తే మీరు విష్ చేస్తూ. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా